నాయకుడి అలా వెంకటేశ్వరుని సేవలో సేవా తత్పరులై సంఘ సేవలో కూడా సవినయంగా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. మాజీ బీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ శ్రీ అయ్యర్ కృష్ణ గంగాధరరావు గారిని కూడా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నిలబెడుతూ యువ వ్యాపారులకు మార్గదర్శనమై నిలుస్తున్న శ్రీ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అసాధారణ మనశ్రీ యశస్వి అయినటువంటి శ్రీ హనుమాన్ సింగ్ రాజ్ పురోహిత్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నిస్వార్థ ప్రజాసేవలో కనిపించిన ఒక ఉత్తుంగ తరంగమై యువతకు చైతన్యం ఇచ్చే శ్రీ బాల నాగర్ సుభాష్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారసత్వంగా విశేషాలు అందిస్తున్నటువంటి శ్రీ గోకుల సత్యసాయి చక్రవర్తి గారిని కూడా ఆసియా వ్యక్తిత్వ వికాస నిపుణులుగా పారిశ్రామికవేత్తలుగా హీరో హైండో షోరూమ్ వ్యవస్థాపకులుగా రొటేరియన్ శ్రీ చింత ఎస్డిఎన్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు సార్. ఓం దీపదేవతాభ్యో నమః. దీపం జ్యోతిర్గణం బ్రహ్మా సంధ్యా దీపం సరస్వతి భగవతి గణేశాజ్ఞాపః. దగ్గరికి ఉండండి సార్. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सुगन्धिं यजामहे त्र्यम्बकं श्रीमाता సింహవాహిని అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా అందరూ ఒకసారి సమావేశమై ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఒకసారి మన దేవాలయం గురించి, దేవాలయానికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ దేవాలయ నిర్మాణానికి సహకారం అందించినటువంటి దాతలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా ఆలయ ట్రస్టీలకి, అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు తమ సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో ఆ మహాయజ్ఞంలో తమ భాగస్వామ్యాన్ని చూపించినటువంటి దాతలకు అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా గురుస్వాములకు అందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా భర్త జగ్గపూడి రామారావు గారికి, తాను గోదావరి తీరంలో జన్మించాను, ఈ గోదావరి ఒడ్డున ఆటలాడుకున్నాను, ఈ రాజమహేంద్రవరం నన్ను ఒక యోధుడిగా ప్రజలందరూ మెచ్చుకునేటటువంటి నేతగా తీర్చిదిద్దింది. ఈ నగరానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా ఈ నగరానికి నేను ఒక బహుమతిని అందజేయాలి, కానుకగా ఇవ్వాలి, ఏదో అనేటటువంటి తలంపుతో ఏం చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూ ఉండడం జరిగింది. ఆ సమయంలో తన 18వ సంవత్సరం శబరియాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తుడు అయిన కారణంగా ఈ ఊళ్ళో ఖచ్చితంగా ఒక అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించి అది రాజమహేంద్ర నగరానికి ఒక బహుమతిగా ఇవ్వాలనేటటువంటి తలంపు రావడం జరిగింది. ఆ తలంపే ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి దేవాలయం రూపుదిద్దుకోవడానికి కారణమైంది అని చెప్పేసి నేను మనం చూస్తున్నాను. ముఖ్యంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎవరితోటి కార్యక్రమం ముందుకి తీసుకెళ్ళగలుగుతాం, ఎవరైతే తమ సమయాన్ని వెచ్చించి ఈ దేవాలయాన్ని నిర్మాణంలో తమ యొక్క పాత్ర పూర్తి స్థాయిలో వహించగలుగుతారు అనేటటువంటి ఆలోచన చేసి ఆ రోజున పెద్దలు చల్లా శంకరరావు గారిని, పోల్సానపల్లి హనుమంతరావు గారిని, మంత్రి కేశవరాజు గారిని, తోట సుబ్బారావు గారిని పిలిచి అడిగినప్పుడు మేము సైతం మీతో ముందుకు వస్తామని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. వారితో పాటు మరికొందరు మోహన్ రావు గారు అనండి, మంత్రి సుబ్బారావు గారు, తోట సుబ్బారావు గారు ఈ నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామి వహించి ఈ నిర్మాణం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాంట్లో ఆయన పాత్ర ఆయన వహించడం జరిగింది. చలగాడ సుబ్బారావు గారు, అదేవిధంగా మంత్రి సుబ్బారావు గారు, వరదా మురళి గారు, మన దౌలూరు రామకృష్ణ గారు, వీరందరూ కూడా తమ పాత్రను తాము పోషించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళే జగత్ గురుస్వామి గారు, ఆమంచి గురుస్వామి గారు, వీరందరూ కూడా గురుస్వామి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఈ రోజున ఈ దేవాలయాన్ని పూర్తి అంటే ఆ రోజు అనుకున్నది ఒకటైతే అయ్యప్ప తలంపు వేరే రకంగా ఉంది అనేటటువంటి విధానంలో ఈ దేవాలయం రాతితో నిర్మించేటటువంటి పరిస్థితి బహుశా ఆ అయ్యప్పే మనందరికీ కల్పించడమని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ రకంగా కడితే బాగుంటుంది, ఏ రకంగా కడితే బాగుంటుంది అని చెప్పి అయ్యప్ప ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో చూడటానికి శంకరరావు గారు వీరందరూ కూడా ఒక కారు వేసుకుని వెళ్ళినప్పుడు ఒక చోట దారి తప్పి ఒక ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు పొద్దున్నే అక్కడ ఊసంతా నిలబడితే ఇదేంటి ఏదో క్వారీలోకి వచ్చేసాం మనం అని చెప్పేసి వాళ్ళు అనుకోవటం, అక్కడ రాతిని టచ్ చేసినప్పుడు ఆ రాతిలోంచి కొన్ని స్వరాలు వినిపిస్తున్నాయి, ఖచ్చితంగా మనం ఈ రాతినే తోటే మనం గుడి కట్టాలి, ఈ గుడి కూడా మనం పూర్తి స్థాయిలో మొత్తం రాతి నిర్మాణం ఇవ్వాలి, అక్కడ ఏదో ఒక చోట రాత్రి ఉపయోగించి కట్టడం కాదు, పూర్తి రాతితో నిర్మించాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ రాయిని కోటపక్కం నుంచి తీసుకురావాలి అన్నప్పుడు ఇంత రాయిని మనం ఎలా తీసుకురాగలం అని చెప్పేసి మీరందరూ ఆలోచించారు. అయితే ఆయన మంత్రిగా ఉన్నటువంటి నా భర్త జగ్గపూడి రామమోహన్ గారు ఏ రకంగానూ మీరు వెనకడలేదు, ఖచ్చితంగా మనం రాతితోటే నిర్మాణం చేద్దాం, ఎంత వ్యయ ప్రయాసమైనా కూడా ముందుకెళ్దాం అని చెప్పేసి చెప్పడంతో మరింత ఉత్సాహంతో ట్రస్టీలందరూ కూడా ముందుకు రావడం జరిగింది అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఆ రోజున రాతితోటి మొదలైనటువంటి నిర్మాణం ఇక్కడే దానికి సంబంధించినటువంటి యంత్రాలను కూడా తీసుకొచ్చి ఆ రాళ్ళని ఇక్కడే కొయ్యటం,
మారియప్ప అనేటటువంటి శిల్పితోటి ఈ దేవాలయ నిర్మాణం కొనసాగించడం జరిగిందండి. ఈ దేవాలయం శంకుస్థాపన కూడా ఎవరైతే శబరిమల ప్రధాన తాంత్రివర్యులుగా ఉన్నారో రాజు తాంత్రివర్యులు ఆయనే వచ్చి ఆయన సమక్షంలోనే ఈ దేవస్థానం యొక్క శంకుస్థాపన జరిపించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జనవరి 5, 2005లో శంకుస్థాపన గావించబడినటువంటి దేవాలయం 7 సంవత్సరాలు సుదీర్ఘంగా అంటే రాతి కట్టడం ఉండడం వల్ల చాలా కాలం కొనసాగి ఒక అందమైనటువంటి 1000 సంవత్సరాలు స్టాండర్డ్గా ఉండేటటువంటి విధానంలో ఈ దేవాలయ నిర్మాణం కొనసాగిందని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. దేవాలయ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత స్వరూపానందేంద్ర సరస్వతి శారదా పీఠాధిపతులు వారు వచ్చి వారి అమృత హస్తాలతో ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చనామూర్తి అయ్యప్ప స్వామిని ఆయన ప్రతిష్ఠ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది. ఆ రోజుని సహస్రఘటాభిషేకం స్వామివారి ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నటువంటి తరుణంలో 2 గరుడ పక్షులు వచ్చి ముమ్మారు దేవాలయం చుట్టూ తిరిగి ఇక్కడ ఖచ్చితంగా అయ్యప్ప నాడు శబరిమల నుంచి అయ్యప్ప ఇక్కడికి వచ్చి కొలువు తీరేడు అనేటటువంటి రీతిలో ముమ్మారు ప్రదక్షిణ చేయటమే కాకుండా అప్పటికే తన అనారోగ్యమయ్యి వీల్ చైర్లో ఉన్నటువంటి నా భర్తను జక్కపూడి రామమాధవరావు గారిని ఆశీర్వదించడం కోసమే కిందకు వచ్చామనేటువంటి విధానంలో వీల్ చైర్ వరకు వచ్చినటువంటి సంఘటన కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ట్రస్టీలు కానీ చాలా మంది గురుస్వామి కానీ చూసారన్నది వాస్తవమైనటువంటి విషయం గుర్తిస్తుంది. ఆ రోజు నుంచి కూడా ఈ దేవాలయంలో అర్చనలు జరుగుతున్నాయి. రెగ్యులర్గా నిత్య గణపతి హోమం ఇక్కడ జరగటం ఈ గుడి యొక్క ప్రత్యేకత అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ట్రస్టీలు కానీ లేదా దాతలు కానీ ముందుకొచ్చి తమ సహకారాన్ని అందిస్తూ ఎప్పుడూ కూడా ఈ గుడి చాలా అద్భుతంగా నడవాలి, ఇది రామ్మోహన్ రావు గారి కోరిక, ఖచ్చితంగా మనం ఆయన ఏ ఆశయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని సంకల్పించారు, ఆ ఆశయాన్ని మనం నెరవేర్చాలి, మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల్లో కానీ దాతల్లో కానీ అదేవిధంగా ట్రస్టీలో కానీ ఉన్న ఈ దేవాలయాన్ని 15 సంవత్సరాలు నిరంతరాయంగా బాగా నడపగలిగామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నడుస్తుంది. ఒకే ఒక విషయం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఏంటంటే, ఒక గుడి కట్టాలి, అక్కడ అన్నదానం జరగాలి, ఆ అన్నదానం కూడా స్వాములందరికీ, ఈ అయ్యప్ప స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వాములు ఏంటి మాల ధారణ చేసినటువంటి గోవింద స్వాములు అవ్వచ్చు, భవానీ స్వాములు అవ్వచ్చు, ఏ స్వాములు అయినా కూడా ఇక్కడ భోజనం చేయాలి అనేటటువంటి ఆలోచన చేసినటువంటి జక్కపూడి రామ్మోహన్ రావు గారు తన చేతుల మీదే తన స్వహస్తాలతో అక్టోబర్ 6, 2011లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పి తెలియజేయడానికి అనుకుంటున్నాము. నిజంగా ఆయన జీవితంలో అదే సంతృప్తి కలిగించిందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఒకటి ఏంటంటే ఆశయం పేరు నెరవేర్చలేదు, కానీ రామ్మోహన్ రావు గారు ఆశయాన్ని నెరవేర్చుకోవటంలో ఆయన సంకల్పంతో పాటు మనందరి సంకల్పం, పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సంకల్పం దృఢంగా ఉండటం వల్ల ఈ ఆలయం పూర్తి స్థాయిలో నిర్మాణం అయింది. ఇంకా ఇక్కడ కొన్ని వసతులు అవి కల్పించవలసినటువంటి అవసరం ఉంది.